25 ఏళ్లకే ఆ ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నారా? ఆ ఎమ్మెల్యేను మంత్రిని చేయమని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ను ఎందుకు ఆదేశించింది? రేవంత్ క్యాబినెట్లో అనూహ్యంగా చోటు దక్కించుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటా స్టోరీ? త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇందులో సీనియర్లతో పాటు ఈసారి యువనేతలకు అవకాశం కల్పించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. ఇందులో ఓ యువ ఎమ్మెల్యేకు చోటు కల్పించబోతున్నారనే సమాచారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎన్నికల ముందు జంప్ అయిన ఆ నేత 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ దురదృష్టం అతడి తండ్రి మాత్రం ఓడిపోయాడు. దీంతో అతడికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కొడుకుకు మంత్రి పదవి ఖాయమైందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మైనంపల్లి హనుమంతరావు ఒకప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందు ఆయన తన కుటుంబానికి 2 టికెట్లు కావాలని బీఆర్ఎస్ హైకమాండ్పై ఒత్తిడి చేశారు. ఆ సమయంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా వీలు కాలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చింది. దీంతో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే మరో టికెట్ తీసుకుని కొడుకు మైనంపల్లి రోహిత్ను మెదక్ బరిలో దింపారు మైనంపల్లి హనుమంతరావు. అయితే ఎవరు ఊహించని రీతిలో మెదక్లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు. దాంతో ఆయన పేరు రాష్ట్రమంతా మారుమోగిపోయింది. ఇప్పుడు మైనంపల్లి రోహిత్ను వెతుక్కుంటూ మంత్రి పదవి వచ్చింది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఇక మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టారట. ఆ కండిషన్కు ఓకే చెప్పిన పార్టీ హైకమాండ్ పార్టీ అధికారంలోకి వస్తే ఓ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందట. అయితే రేవంత్ రెడ్డి తొలి కేబినెట్లోనే మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. కానీ అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా సాధ్యపడలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా చోటు కల్పిస్తామని అప్పట్లో పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఆ హామీ ప్రకారం ఈసారి మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవి కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మైనంపల్లి కుటుంబ సభ్యులను ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకొని మరోసారి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం ఉంది. యువకులకు పదవులు రావని అపవాదు ఉంది. అయితే ఈ ఆరోపణలు వాస్తవం కాదని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ పదవుల పంపకంలో ఈ విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి యువకులకు ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇదే కోవలో దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్కు కేబినెట్లో అవకాశం ఇస్తారని సమాచారం. అంతేకాకుండా మైనంపల్లి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్లో జరిగే ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఆ కుటుంబానికి మంత్రి పదవి పక్కా అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు సేవలను కాంగ్రెస్ మరింత వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో మైనంపల్లి పాత్రను కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే మెదక్ లేదా గ్రేటర్ హైదరాబాద్ కోటాలో రోహిత్కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.